A9 టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామచర్ల సత్యనారాయణతో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పెన్షన్లను 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు 35 రూపాయలతో ప్రారంభించడం జరిగిందని, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలకు పెంచి పేద ప్రజలను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఎన్టీ రామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యనారాయణలతో పాటు పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సార్ కొద్ది వెడల్పు చేయండి. పోయిన దాకా 3,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకొక 3,000 కలిపి 6,000 ఇస్తున్నాడు. సార్ పెట్టిందా నింపిస్తున్నా అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు సార్? బాబు 7,000 రావాలి సార్. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాను. అలాగే అవును, ఇప్పుడు 7,000 ఇచ్చారన్నా, ప్రతి నెల 4,000 ఇస్తారు. ఇంకా మన ఊర్లో పొలం కవులంతా ఎంత? మా పిల్లల పెన్షన్ ఉన్నాయి డిఫరెంట్గా. ఆమ్లెట్ సార్ అన్న 7,000 రూపాయలు ఆమ్లెట్ ఇచ్చేవాళ్ళు. కలిపి 4,000 వస్తాయి. చేశారమ్మా ఇప్పుడు ఎంత ఇస్తున్నా? కనీసం 7,000 ఈ నెల నుంచి ఇచ్చింది. జనవరి నుంచి 3,000 ఇచ్చింది కదా గవర్నమెంట్. ఏప్రిల్ నుంచి మేము 4,000 ఇస్తా ఉన్నాం. ఈ నెలలో 4,000, ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క నెలకు 1000, మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నాం. లెటర్ కూడా చదువుకోవాలి. చూడమ్మా ఇంకేమన్నా సార్ ప్రతి నెల 4,000 వస్తాయమ్మా. ఈ నెల 7,000 ఇచ్చారు. పోయిన 3 నెలల నుంచి ఎలక్షన్ ముందు నేను చెప్పినట్టుగా 3 నెలది 20 వెనక్కి పెట్టండి.
అమ్మాయి